సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ సంగాల. ఇప్పుడు మనం పోయేది కొమ్మాల జాతర 2K24లో. 2K23లో నేను ఆల్రెడీ వీడియో చూసిన, ఇది 2K24 వీడియో. సో మేము చూపెట్టాలని నైట్ పూట ఎడ్ల బండ్లు చూపెట్టడానికి వచ్చినాం. సో చూడండి గాయ్స్ ఎట్లున్నాయో, బండి వెనక బండి ఎట్లా కట్టిర్రో. సో ఇప్పుడు ఇవన్నీ కొమ్మాల జాతర పోతానే వరంగల్ నుంచి వెళ్ళి, వరంగల్ వెంకటరమణ నుంచి వెళ్ళి తీసిన ఈ వీడియో. సో చూడండి గాయ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ బండి. సో మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే వెళ్ళిన, వాళ్ళు ఇట్లాగా అంటే బండి కట్టిర్రు అంటే పోయినాం. సో ఇక్కడి నుంచి మనం ఎడ్ల బండ్లు ఎక్కడి నుంచో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో చూడండి గాయ్స్, ఏందనేది మొత్తం వేరే లెవెల్ కదా. కొమ్మాలకి ఎన్ని బండ్లు పోతున్నాయి ఏందనేది మొత్తం చూడతా. రోడ్డు మీద షో మొత్తం అంటే ప్రభు బండ్లు, ఆ డ్యాన్సులు, ఆ వీడియోలు, ఆ డీజేలు కథ అన్నీ చూడతా. సో ఇప్పుడు టైం వచ్చేసి నియర్ టు అంటే 8:15 అవుతుంది. సో 8:15. సో మేము పోయే వరకు నాకు తెలిసి అరౌండ్ 10 అవుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లేబర్ కాలనీ దాటి గొర్రెకుంట నియర్ టు ధర్మారం. సో ఇది గాయస్. సో మనమైతే ఎడ్ల బండితోనే పోతా ఉన్నాం. సో ఎడ్ల బండి తర్వాత మిగతా ఇంకా ఏమేమి ఎడ్ల బండ్లు వస్తాయి అన్ని కవర్ చేయడానికి పోతా ఉన్నాం. సో చూడండి గాయస్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బండి, ఎడ్ల బండి. ఇప్పుడు మనం దాదాపు ఎక్కడికి వచ్చినామంటే దాదాపు కోటగండి దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు కోటగండి దగ్గర కొబ్బరికాయ ఇట్లా కొట్టి మొక్కుకొని వస్తారు అన్నట్టు. అంటే ఇది ఆనవాయితీ అన్నట్టు. అంటే వాళ్ళకి ప్రతి ఎడ్ల బండి అయినా అక్కడ కోటగండి కాడ ఆగి ఆడ కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు కోటగండి దగ్గర ఉన్నాం. కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం చూడండి, ఒక్కొక్క బండి అక్కడ ఆగి వాళ్ళ కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇది గాయస్, అక్కడక్కడ ఎప్పుడు అంటే ప్రతి ఎడ్ల బండి అయినా ఏ ఎడ్ల బండి అయినా ఏ బండి అయినా అక్కడ ఆగి కొబ్బరికాయ కొడతారు అన్నట్టు. సో చూడండి గాయస్, మేము ఇప్పుడు పక్కకు వచ్చి అంటే మచ్చాపూర్లో ఆగి కొద్దిగా తినడానికి ఆగి సో చిన్నగా అట్లా డ్యాన్స్ వేసినాం. సో ఇది గాయస్ చూడండి. సో మేము మచ్చాపూర్లో ఆగేసి ఇంత తినేసి ఇంత చిన్నగా అట్లా తాగేసి మేము బయలుదేరినాం మచ్చాపూర్ నుంచి వెళ్ళి సీదా కొమ్మాలకి. ఇప్పుడు కొమ్మాలకి దాదాపు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉండవచ్చు, అంతే అవ్వచ్చు, అంతే దగ్గరలో ఉన్నాం. సో మేము సీదా అక్కడికి పోయినాక కలుస్తా. అంటే నేను ఇక బండి మీద పోతా ఉన్నా. సో అంటే మన దారిలో ఏమేమి ప్రభు బండ్లు ఇట్లా ఏమేమి ఉన్నాయని ఆగి చూసి అక్కడ కొద్దిగా డ్యాన్సులు కూడా వేసిన. సో చూడండి గాయస్, ఆ ఎడ్ల బండ్లు కొద్దిగా దూరం డిస్టెన్స్ ఉండే. పోయినసారి మొత్తం అన్నీ ఒకదాని వెనుక ఒకటి పోయేది ఉండే. సో ఇది కొద్దిగా డిస్టెన్స్ అంటే ఒకటే ఉరుకుతానే. సో కొద్దిగా మనం కూడా టైం కొద్దిగా లేట్గా వచ్చినాం, పోయినసారి జల్దీ వచ్చేది ఉండే. సో గాయస్ చూడండి, ఎడ్ల బండ్లు ఒకటి కాకపోతే వస్తూనే ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ప్రభు బండ్ల కాడ ఇంకా కనబడతలేవని చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కనబడ్డాయి గాయస్ ప్రభు బండి. సో టీఆర్ఎస్ది, బీఆర్ఎస్ పార్టీ ప్రభు బండి. మరకాల నియోజకవర్గం చాలా ధర్మారెడ్డి ఇది. సో గాయస్ చూడండి, అక్కడ ఏమేమి ఎగురుతున్నా అంటే నేను కూడా పోయి అట్లా ఎగిరినా కొద్దిగా ఎంజాయ్మెంట్ కోసం. సో అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు బీజేపీ, సపరేట్ ప్రభు బండ్లు ఉంటాయి. సో అక్కడ పోయి ఎట్లా ఉంది ఏంది కథ అని చూద్దాం.
సో గాయ్స్ చూసారు కదా, ఇది టీఆర్ఎస్ ప్రభు బండి అన్నట్టు. సో డ్యాన్స్ చేసేది కొద్దిగా సెల్ఫీ వీడియోతో చూసిన. సో మా కాస్ట్యూమ్ కూడా చూడగా మేము కూడా కనబడాలి కదా అట్లా అని. సో ఇది కాంగ్రెస్ ప్రభు బండి గాయస్, రేవూరు ప్రకాష్ రెడ్డి గారిది, ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే గారిది. సో చూడండి ఇక్కడ ఏంటి సెలబ్రేషన్స్ అనేది. చూడండి గాయస్, కోలాటం మహిళలతో కోలాటం ఇట్లా అధికార పార్టీ కదా, అంటే ఇప్పుడు ఫామ్లో ఉన్నది కాబట్టి. సో ఇక్కడ పెద్ద గ్రాండ్ ఉంటుంది అన్నట్టు. అక్కడ కాకుండా అవి మాత్రం ఆ బాంబులు మాత్రం టీఆర్ఎస్ అనుకున్నది. సో కాబట్టి వీళ్ళకి అంటే వీడియోలో బాగా ఎందుకంటే వీళ్ళే అన్నట్టు ఆ బాంబులు అవి. సో ఇదంటే ఎట్లా చూడాలి డ్యాన్సులు, కోలాటం, కథ కార్ఖానా. పోయినసారి నా వీడియోలో సేమ్ వీడియో టీఆర్ఎస్ పార్టీ దానికి మొత్తం కోలాటం. సో అందుకే అనుకుంటాను నేను కూడా పరిచయం. పోయినసారి వీడియోలో చూసినా కానీ 2020 మీరే షాక్ అవుతారు. నేనైతే ఫస్ట్ టైం అది చూసుడు. సో మీరు కూడా చూస్తారన్నారు, చూడండి. మేము ముందుకు పోతా అంటే మళ్ళీ ఇంకో టీఆర్ఎస్ బండి కనబడ్డది. సో మేము చూడడానికి ట్రై చేస్తే ఎట్లున్నది డ్యాన్స్ చూసుకొని చూడండి కదా ఎట్లున్నది. సో గైస్ చూడండి, ఇక్కడ వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ కథ, జెండా కథ. ఇది ధర్మారెడ్డి గారిది, మళ్ళీ స్థానిక మాజీ ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గం ధర్మారెడ్డి గారిది. సో చూడండి ఎట్లా పోతారు.
సో గాయ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ దగ్గర యుద్ధం ఏందనేది, బీఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ దగ్గర మనకి పెళ్ళికి ఇట్లా నార్మల్ లైటింగ్ పెడతా చూడు, అట్లా లైటింగ్ పెట్టేసారు, గుర్రాల వండి పెట్టారు ముందట. ఇంకా మీరు వేరే సర్ప్రైజ్ ఉంటుంది. సో చూడండి, నేను కూడా ఫస్ట్ టైం అది చూసుడు, నేను పరేషాన్ అయినా నిజంగా. సో చూడండి గాయస్, కొమ్మాల జాతర ఒక పోటీగా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. సో చూద్దాం అక్కడ పోయినాక చూడండి ఏందనేది కథ అనేది. సో అక్కడ పార్ట్ నుంచి సో గాయస్ చూడండి, మీరు వెళ్తుంది, నేను చెప్తాను, మీరే చూడండి. చూసారు కదా రికార్డింగ్ డ్యాన్స్ టైప్. సో పెట్టారు అంటే వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. వేరే లెవెల్. ఫస్ట్ టైం అంటే నేను నార్మల్గా టీవీలలో అట్లా అంటే అటు ఆంధ్ర సైడ్ బాగా జరుగుతుంది ఇట్లా రికార్డింగ్ డ్యాన్స్. సో ఇక్కడ కూడా అట్లా పెట్టేసి ఏర్పాటు చేసి కాంగ్రెస్ వాళ్ళు రోజు ప్రకాష్ రెడ్డి రథం దగ్గర ఇది జరిగింది. ఇవన్నీ కాదు, మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను ఫస్ట్ టైం చూసినా నేను పరేషాన్ అయినా మొత్తానికి. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
సో గైస్ కాంగ్రెస్ దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు మనం పోతాం. సో ఇది బీజేపీ గైస్, విజయ్ చందర్ రెడ్డి గారిది. సో బీజేపీ చూద్దాం ఏందనేది. సో బీజేపీ దగ్గర కొద్దిగా తక్కువ జనాలు ఉన్నారు. సో చూడండి అక్కడ చేసే సెలబ్రేషన్ అక్కడ చేస్తూ ఉన్నారు. సో ఇది గైస్ బీజేపీది, అక్కడ డప్పులతోని మంచిగా డ్యాన్స్ ఇస్తారు. సో ఇది బీజేపీ రథం. విజయ్ చందర్ రెడ్డి గారు కూడా అక్కడనే ఉన్నారు వారి రథం దగ్గరనే. సో ఇక మేము పోతూ ఉంటే ఇంకా ఏమేమైందని సో మనం వచ్చినాం గాయస్ దగ్గరికి. మనకి ఇది కమాను, కొమ్మాల కమాన్ నుంచి లోపలికి పోయి ఏమైనా పెడతాం. సో ఇది ఎంట్రెన్స్ చూడండి మీరు. సో గాయస్ మనం గుడి ముందటనే ఉన్నాం, లక్ష్మీ నరసింహస్వామి గారి గుడి, ఇది కొమ్మాల జాతరలో. సో జేఎన్టీ వీల్స్ కథా కార్యక్రమం చూడండి గాయస్. సో మేము అంటే ఎక్కలే, కాకపోతే మేము కొద్దిగా లేట్ అయింది. మేము అంతా చూపెట్టని ట్రై చేసినా చూడండి, కాకపోతే ఒక దుకాణాలు ఇట్లా చూపెట్టలే. సో అటు పోలే అంటే అంతా వీడియో అంతా కవర్ చేసినా కానీ ఒక దుకాణాల దగ్గర కవర్ చేయలే. సో చూడండి గాయస్ లోపల ఏందనేది. సో నేను పొద్దుగాల కూడా లేచి వీడియో తీసిన. చూడండి డప్పుల నృత్యాలు కథా కార్యక్రమం పొద్దుగాల వీడియో కూడా ఉంటుంది. సో చూడండి.
గాయస్ చూసారు కదా, ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ మా మేకప్ బ్రో ఉన్నది, మా మేకప్ బ్రోని ఇవ్వాలి అంటే వేసేయడానికి వేనాం అంటే దాన్ని కూరలోకి వేయాలిగా. సో అయిపోయింది. సో మా వాళ్ళు కొడతారు కూర. సో మేక తర్వాత అది పొద్దుగాల వండుకోవాలి. సో మీ ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 3:45 అవుతుంది. సో 3:30 3:40 అవుతుంది. సో మేము ఇది కొట్టించుకొని సీదా పోయి కొద్దిగా స్లీప్ వేసి పడుకోవాలి. అంటే మళ్ళీ పొద్దుగానే లేవాలి 6 గంటలకి. సో ఒక గంట అయినా పడుకోవాలని పడుకోవడానికి పోతాం. సో ఇక్కడ మనకి ఆ 3-4కి ఆ బండ్లు చిన్న చిన్నగా అట్లా డ్యాన్స్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాయి. అవే ఇప్పుడు మన ప్రభు బండ్లు అయితే పొద్దుగాల వస్తాయి అన్నట్టు. పొద్దుగాల 6-7 వరకు వస్తాయి కావచ్చు. సో నేను పొద్దుగాల లేచిన. సో చూడండి గైస్, పొద్దుగాల ఇక్కడికి వచ్చినాయి అన్నట్టు బండ్లు. సో చూడండి అది దొంతిమారెడ్డి బండి. సో పొద్దుగాల అంటే అప్పటి ఎగురుకుంటూనే వస్తూ ఉంటారు అన్నట్టు. నైట్ నుంచి 10 నుంచి మొదలు పెడితే 10 కాదు 7 మొదలు పెడితే సో పొద్దుగాల ఇంత అవుతుంది. సో నేను అన్ని వీడియోలన్నీ కవర్ చేసిన ఏది క్లబ్ బండ్లు వచ్చినాయి. సో చూడండి. సో గైస్ చూడండి, పొద్దుగాల ఇక మేము రిటర్న్ అవుతున్నాం. సో ఎడ్ల బండి వెనక వస్తుంది, ఇక మేము ముందు పోతున్నాం. సో గైస్ బీజేపీది అప్పుడు చూసిన బండి ఇది, బీజేపీ విజయచంద్ర రెడ్డి గారిది, మా ఊరైన ఆయన. సో ఇది చూడండి, అంటే ఒక్కొక్క బండి ఈ టైంకి వస్తాయి అన్నట్టు గుడి కాడికి. ఆ గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక పోతాయి అన్నట్టు. సో చూడండి ఇక్కడ డ్యాన్స్ ఎత్తా ఉన్నారు. సో పొద్దుగాల అరౌండ్ 6:30 అవుతుంది. మనం ఇంకా ముందు ఏమేమి బండ్లు వచ్చినాయి, ఇంకా ఎక్కడ దాకా వచ్చినాయి అనేది చూద్దాం. నాకు తెలిసి ఇంకా రాలే అనుకుంటా, సౌండ్ రావాలి. సో సౌండ్ రాలే. సో చూడండి ఏంటన్నది. అక్కడ చూడు రే మొత్తం అంటే నార్మల్గా పక్కకి ఆగి ఆ వంటలు ఇట్లా చేసుకుంటారు అన్నట్టు. సో అక్కడ డేరాలు ఇట్లా వేసుకొని ఇట్లా పడుకుంటారు. ఇంకా తక్కువ ఉన్నాయి అంటే ఇంకా రాలే మంది. ఇంకా అటు చాలా ఉన్నాయి. సో ఇక్కడ అటు పక్క గుట్ట మీద కూడా పడుకుంటారు. సో కూడా చూడండి ఇక్కడ ముందట ఒక టీఆర్ఎస్ బండి వచ్చేది ఉన్నది కావచ్చు. సో అది అంటే ఇది పెద్ద సుదర్శన్ రెడ్డి గారి బండి, మాజీ ఎమ్మెల్యే నర్సంపేట. సో ఇంకా బండ్లు ఉన్నాయి. అయితే రేవూరు ప్రకాష్ రెడ్డి, పరకాల ధర్మారెడ్డి, తెల్ల ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేది, వీళ్ళందరూ వెనకనే ఉన్నాయి, ఇంకా రాలే. నాకు తెలిసి అందుకే సౌండ్ రావాలి ఇప్పటికి పుల్లు అంతా డప్పుల సప్పులు అంత బాంబుల సప్పులు. సో ఇది ఒక్కటే వచ్చింది. సో ఇంకా వెనుకున్నాయి అన్నట్టు. సో అవి ఇంకా రానట్టున్నాయి. మనం రిటర్న్ అవుతున్నాం. సో ఇది గాయస్ అంటే నేను షాపింగ్ ఇట్లా ఏం చేయలే. ఇక పొద్దుగాల అక్కడికి ప్లేస్ ఇట్లా చూసుకొని అది కొట్టిన మటన్ వండాలి కదా. సో అక్కడికి పోతా ఉన్నాం. సో గాయస్ అక్కడ మనకి అటు అక్కంచులు వస్తున్నాయి గాయస్. ఆ ముందర చూడండి మంది. సో అది మనం కవర్ చేయలేకపోయినాం. అవి ఇంకా వెనకనే ఉన్నాయి అన్నట్టు అయితే అది. సో గాయస్ మనం బయటకు వచ్చేసినాం వేరే దారి నుంచి వెళ్ళి. సో కొమ్మాల కమాన్. సో ఇక పోతా ఉన్నాం. ఇక నెక్స్ట్ పోయి ఇంత ప్లేస్ చూసుకొని తిని ఇక కొద్దిగా అలా అవడమే. సో మా పొట్టి చూడండి తెంపుతుంది. సో అయింది కూర పొయ్యి మీద పడ్డది. ఇక ఆకలి అవుతుంది. పొద్దుగాల లేచి ఇంత మొగం కట్టుకొని తినేసి ఇంత తాగేసి చిన్నగా చిల్లయి కొద్దిగా పడుకొని వెళ్ళిపోవడమే. సో చూడండి గైస్ మటన్ కూర ఉడికిందంటే కథమే. ఇక మంచిగా తినేసి ఇంత మంచిగా స్లీప్ వేయాలి, నిద్ర బాగా వస్తుంది. సో ఆంటీ కలుపుతుంది. ఇప్పుడు అది ఉడికిందంటే ఇక తినేసుడే, ఇక ఉడికేదాకా చూస్తూ ఉన్నాం. సో
పొయ్యి మీద మంచిగా ఉడుకుతుంది. కట్టెల పొయ్యి మీద అది వేరే లెవెల్ ఉంటుంది గైస్. సో గైస్ కూర అన్నం అంతా ఉడికింది. సో బోటి వేసుకొని చిన్నగా ఫస్ట్ తింటాను చిన్నగా ఇట్లా సిట్టింగ్ లాగా వేసుకొని. ఇంత ఇట్లా బోటి ఇట్లా తినేసి ఇట్లా చిన్నగా తాగేసి ఇంకా సీదా అన్నం తినేసి ఇట్లా స్లీప్ వేసి వెళ్ళిపోవడమే, ఇక బయలుదేరుడే. ఇంకా ఇది కొమ్మాల జాతర వీడియో 2024 ఇయర్. సో పోయిన సంవత్సరం కూడా తీసిన కొమ్మాల జాతరలో, నా ప్లేలిస్ట్లో ఉంటుంది జాతర ప్లేలిస్ట్లో. సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయినట్టు గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ ఉంటా మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో వస్తా, లేకపోతే ఒక షార్ట్ ఫిలింతోనే వస్తా, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోతో వస్తా. సో ఇది గైస్ కొమ్మాల 2024 వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో బాయ్ గైస్.